ఇక్కడ రాష్ట్రంలో నిన్న ఒక ఇష్యూ జరిగింది. అది ఇటు హిందూ ముస్లిం వర్గాల మధ్య కూడా ఒక పెద్ద ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడడం తెలుస్తూ ఉంది. ఏదైతే పాత బస్సులో ఉన్నటువంటి సక్సెస్ స్కూల్, అదొక ప్రైవేట్ స్కూల్. ఆ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక హిందూ విద్యార్థికి హోంవర్క్లో కల్మా ఫతే చదవాలి అని చెప్పేసి అతనికి ఆ హోంవర్క్ ఇచ్చి దీన్ని రోజు ప్రాక్టీస్ చేసుకురా అని చెప్పేసి ఒక అతను ఇచ్చినటువంటి బుక్స్లో, ఆ బుక్ కూడా వైరల్ అవుతూ ఉంది. అతను ఏం రాసి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి ఆధారాలతో కూడా బయటకు వస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ఆ విధంగా రాయాల్సి వచ్చింది ఏంటి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చాలామంది కూడా అక్కడికి ఆ ముట్టడించేటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు. చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అసలు ఎందుకు రాసి ఇచ్చారు? ఒక హిందూ వ్యక్తికి మీరు ఈ విధంగా అంటే ఒక విద్యా బోధనలు నేర్పేటువంటి పాఠశాల, అంటే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ పాఠశాలలు కావచ్చు, విద్యా బోధనలు నేర్పాలి. కానీ ఎక్కడ కూడా మతపరమైనటువంటి లేకపోతే మతపరమైనటువంటి బోధనలు చేయాలని చెప్పేసి భారత రాజ్యాంగంలోనే ఉంది. మతపరమైన బోధనలు ఎక్కడ చేయాలి అంటే వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల్లో, లేకపోతే ముస్లిమ్స్ అయితే మసీదుల్లో, లేకపోతే క్రిస్టియన్స్ అయితే వాళ్ళ యొక్క క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చిల్లో, అలాగే హిందువులు రకరకాల టెంపుల్లో సంబంధించినటువంటి మతాల ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉంది. కానీ పాఠశాలల్లో ఓన్లీ విద్య మాత్రమే బోధించాలి. ఈ విద్యతో పాటు మత మార్పులకు సంబంధించినటువంటి ఇటువంటి బోధనలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన శిక్ష ఉంటుంది. అలాగే ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఆ మత బోధనలకు సంబంధించి కల్మా రాసిచ్చారో, ఎవరైతే ఆ హోంవర్క్ పెట్టించారో ఆ టీచర్ పైన కూడా ఖచ్చితంగా ఒక కేసు కూడా బుక్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ స్కూల్ కూడా సీజ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. నిన్ననే పెద్ద ఎత్తున ఏబీఈపీ నుంచి అంటే తెలంగాణ కార్యదర్శి అయినటువంటి రాంబాబు, మచ్చర్ల రాంబాబు కావచ్చు, లేకపోతే ఇతర బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళారు. కొందరు బీజేపీ నాయకులు కూడా వేరు. పోయితే అక్కడ వాళ్ళ నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు. మేము పెట్టించలేని ఒకరు, మేము రాయించలేని ఒకరు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమో టీచర్స్ పెట్టించండి, ఇది బుక్లోకి ఏ విధంగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇష్యూకి సంబంధించి బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యాడు. బండి సంజయ్ రియాక్ట్ అయ్యి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా త్వరలో బీజేపీ ఎలక్షన్స్లో 2029లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, కాషాయ జెండా ఎగురుతుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు నుంచి కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మేము హిందువులు ఎవరైతే ఉంటారో, హిందువు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఖచ్చితంగా బొట్టు పెట్టే స్కూల్కి కావచ్చు కాలేజీకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. అప్పుడు ఎవడు మావాడు కాదని చెప్పేసి మాకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. దానిపైన చాలామంది చాలా రకాలుగా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచే బొట్టు పెట్టుకుంటా ఉన్నాం, అసలు బీజేపీ వచ్చినాకనే బొట్టు అనేది మాకు ఇప్పుడే బీజేపీ వచ్చనే బొట్టు పెట్టడం అని నేర్పించినట్టు కాదు. అసలు బీజేపీ లేనప్పటి నుండే మా తాతలు ముత్తాతలు మా వంశపారంపర్యంగా కూడా మేము బొట్లు పెట్టుకుంటా ఉన్నాం. మేము మల్లన్న, ఎల్లమ్మ, పోషమ్మ, కట్టమైసమ్మ లాంటి ఆ దేవుల యొక్క సమ్మక్క సారక్క లాంటి బొట్లను కూడా మేము పెట్టుకుంటా ఉన్నాం. కానీ మీరేం చెప్తా ఉన్నారంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే, అసలు బీజేపీ ఈ దేశంకి వచ్చినప్పటి నుంచే మేము బొట్టు నేర్పిస్తూ ఉన్నాం, అసలు హిందూ సమాజాన్ని మేమే కాపాడుతూ ఉన్నాం, హిందూ సంబంధించినటువంటి గుళ్ళపైన దాడులు జరుగుతుంటే మేమే కాపాడుతూ ఉన్నాం, మేము లేకపోతే ఎన్నో దాడులు జరిగేవి, అసలు హిందూ సమాజం మొత్తం క్షీణించిపోయేది, మొత్తం ముస్లింలంతా కూడా హిందువులను చంపేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి మా బీజేపీ లేకపోతే అంటూ కూడా రకరకాల మాట్లాడుతూ ఉంటే ఈ మాటలన్నింటినీ కూడా ఇటు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు లేకపోతే ఇతర ప్రతిపక్ష నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ ఉన్నారు. మేము వంశపారంపర్యంగా బొట్టు పెట్టుకుంటూ వస్తున్నాం, మీరు వచ్చినాకనే బొట్టు మాకు నేర్పించలేదు. ఫస్ట్ మీ నాయకులను మీరెవరైతే దొరికిపోతా ఉన్నారో, ఎవరెవరైతే ఆ రేప్ కేసులలో లేకపోతే ఇష్టానురీతిలో ఈ కేసులో దొరికిపోతా ఉన్నారో వాళ్ళకు మీరు బొట్టు పెట్టి సంసారాలను చేసుకోండి, తర్వాత మా దగ్గరికి వచ్చి మాట్లాడండి అంటూ కూడా రకరకాలుగా ఇటు ప్రతిపక్ష నాయకులు కావచ్చు కొందరు తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ స్కూల్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి డీటెయిలింగ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు హిందూ విద్యార్థులకు బొట్టు బీజేపీ అధికారంలోకి రాగానే తప్పనిసరి చేస్తాం బండి సంజయ్. కల్మా వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇక్కడ ఆ ఇష్యూ బయటికి రాగానే ఓ హిందూ విద్యార్థికి ఓ వర్గం వారు పఠించే కల్మా చదవాలని స్కూల్ టీచర్ హోంవర్క్ ఇవ్వడం కలకలం రేపింది. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో గురువారం వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థి పాఠశాల డైరీలో కల్మా చదివి రావాలని హోంవర్క్ రాసి ఉంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారు స్కూల్కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. చిన్నారులకు ప్రార్థనలు లేదా మతపరమైన బోధనలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. విద్యాశాఖ అధికారులు స్పందించలేదు.
ఖండించిన ఏబీపీ సక్సెల్ స్కూల్లో బలవంతపు మత బోధనలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని హోంవర్క్లో భాగంగా కల్మా సురఖ్ ఫతే రాయాలని సూచించడం దుర్మార్గం అన్నారు. గతంలో మైనార్టీ గురుకులాల సెక్రటరీ షఫీవుల్లా అధికారికంగా ప్రార్థనా సమయంలో విద్యార్థులకు కల్మా చదవాలని సెక్యులర్ ఇచ్చారని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ కోరినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎవరు ఆ టీచర్, ఎవరు నిజంగా ముస్లిం సంబంధించిన టీచరేనా, ఎందుకు ఆ విధంగా హోంవర్క్ పెట్టించాల్సి వచ్చింది, దీనికి సంబంధించి పూర్తి విషయాలు ఒకసారి మనం డైరెక్ట్గా మాచర్ల రాంబాబు ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడ అసలు ఏం జరిగిందో ఒకసారి ఆయన మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న రాంబాబు అన్న. అన్న ఏందన్న ఏంది పాత బస్తీలో పరిస్థితి, అసలు అక్కడ ఏం జరిగింది, సక్సెస్ స్కూల్లో మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు ఏంటి నిన్న జరిగినటువంటి ఆ గొడవ వాతావరణం ఏంటి? అయితే పాత బస్తీలో ఉన్నటువంటి సక్సెస్ స్కూల్ ఒక స్కూల్, అన్ని స్కూళ్ళకి అది ఒక ప్రైవేట్ స్కూల్. అవును. అందులో చదివేటువంటి పిల్లలు అక్కడ హిందూ పిల్లలు చదువుతున్నారు, ముస్లిం పిల్లలు, అన్ని రకాల పిల్లలు, అన్ని వర్గాలకు చెందిన పిల్లలు చదువుతున్నారు. అక్కడ చదివేటువంటి హిందూ అబ్బాయికి అక్కడ అంటే టీచింగ్ చేసేటువంటి ఒక మేడము రీడ్ ద కల్మా సూరా ఫతిహా అని చెప్పేసి హోంవర్క్ లో ఇచ్చింది. అవును. అయితే అది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ అనుకుంటా, అమ్మను పిన్నియో చూసింది. ఏంటి అని చెప్పేసి అడిగితే ఇప్పుడే కాదు అంతకుముందు నుంచి కూడా మేము పెట్టిస్తామని చెప్పేసి అంటున్నాడు. అరే అట్లనే పెట్టిస్తారు, సిలబస్ ఏ సిలబస్ లో కూడా ఉండదు కదా అట్లా. హోంవర్క్ అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే సిలబస్ ఉంటుందో దాని ప్రకారం ఉండాలి, కానీ మత గ్రంథాలకు సంబంధించి పెట్టించడం అని చెప్పేసి క్వశ్చన్ చేసిందంట. అయితే దీని గురించి గొడవ జరుగుతుంటే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు అంటారు కదా, కానీ 90% వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇట్లా పెట్టించారంట. అరే 90% ఉంటేంది, 10% ఉంటేంది అంటే స్కూళ్లను నీకు ఏమన్నా అంటే మత బోధన చేసేటువంటి కేంద్రాలుగా చేయమని చెప్పేసి ఏమన్నా పాఠశాల శాఖ వాళ్ళకి ఏమన్నా అనుమతులు ఇచ్చిందా? ఇది ఒక్కటే కాదన్న. అంటే మనం అనుకుంటున్నాం ఏదో ఈ పాత బస్తీలో సైదాబాద్ ఉన్నటువంటి సక్సెస్ స్కూల్ అనే ఇట్లా జరిగిందని అనుకుంటున్నాం. ఇప్పుడు మైనార్టీ గురుకులాలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు సెక్రటరీగా ఉన్నాడు, ఎవరు షఫీవుల్లా. ఆయనే అధికారికంగా ఒక సర్క్యులర్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు, మీరు ప్రార్థనా సమయంలో కల్మా సురా ఫతిహా చదవాలి అని చెప్పేసి ఇస్తాడు. దాన్ని బోధించడానికి వాళ్ళ మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడ బోధిస్తారు. పొద్దున వాళ్ళకి 5,000-10,000 రూపాయలు గవర్నమెంటే జీతం ఇస్తుంది. అది మేము చూసి పోయి అడుగుతా ఆయన అంటాడు, ఆయన సైన్స్ లో ఉంటుంది అది సర్క్యులర్, మాకు తెలియదు అట్లా జరగదు కదా, మేము ప్రోత్సహించే ఉంటారు. మైనార్టీ గురుకులలో చదివేది ఓన్లీ ముస్లిం మైనార్టీలు కాదు, అక్కడ సిక్కులు ఉంటారు, జైనులు ఉంటారు, తర్వాత క్రిస్టియన్లు ఉంటారు, అదేవిధంగా హిందూ స్టూడెంట్స్ ఉంటారు. 40% వీళ్ళు అంటే ముస్లిం మైనార్టీల కాకుండా 40% మిగతా మైనార్టీలు హిందువులు ఉంటారు. అంటే ఈ విధంగా మద్రాసాలలో కూడా, మద్రాసాలలో కొన్ని మద్రాసాలు ప్రభుత్వ నిధులతో నడుస్తాయి. ప్రభుత్వ నిధులతో నడిచే వాటిల్లో కూడా ఈ విధంగా కల్మ చేయించి ఇవన్నీ చేస్తారంటే అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే చిన్న ముక్కు పచ్చలారం పిల్లగాళ్ళ మెదళ్లలో ఏం నింపుతున్నారు? ఆ పాత బస్సులకు అక్కడికి మా కార్యకర్తలు వేరు, ఇంకా వేరే సంఘ పరివారం సంబంధించిన కూడా కార్యకర్తలు పోతే ఎందుకు పోలీసులేరు పోలీసులు? అంటే మీరు అది జరిగిన వెంటనే మీరు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే పాఠశాల విద్యాశాఖ ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తే మాకు పోయేటువంటి అవకాశం ఉండదా? ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి చేస్తున్నాం అని చెప్తున్నా అంటారు. మరి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు గుడ్డిగారు పనులు అవుతున్నారా? మరి ఎందుకు దాని మీద చర్యలు తీసుకోరు? సక్సెస్ స్కూల్స్ అనేది ఒక నెట్వర్క్, అన్ని స్కూల్స్ అనేది కూడా అట్లనే జరుగుతుంది కావచ్చు కదా. అంటే ఇప్పుడు మైనార్టీ గురుకులాది అయిపోయింది, తర్వాత మద్రాసాల్లో అయిపోయింది, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా వచ్చింది. ఇది కావాలని రుద్దుకుంటూ అంటే కల్మా చదవడం అనేది అందరికి అవసరం. అది ఇది ఎట్లున్నదంటే మొన్న జమ్మూ కాశ్మీర్ లో కదా అటు ఉగ్రవాదులు వచ్చి నీకు కల్మా చదువుతున్నాడు ముస్లిం అన్నట్టుగా లేకపోతే కాదన్నట్టుగా మొత్తం ప్యాంట్లు ఇప్పించేసి వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన ఏవైతే శారీరక
ఆనవాళ్ళు ఉంటాయో వాళ్ళు ఉన్నలోనే బతికి అంటే చంపకుండా వెళ్ళేసి మీతో చంపినట్టుగా లేకపోతే కల్మా చదువు అని అన్నట్టుగా ఇక్కడ ఒక కల్మా చదివితేనే మరి అలాంటిది ఉంటుంది ఏంది పాత బస్తీలు ఓన్లీ కల్మా సురాపత చదివితేనే బతకాలదల్లా అదేమన్నా పాకిస్తాన్ లో ఉన్నదా భారత రాజ్యాంగం అక్కడ అమల్లో లేదా ప్రజాస్వామ్యం లేదా అక్కడ అరే పోలీసులు ఏమన్నా అంటే అక్కడ అసలు అక్కడ ఏది ప్రాబ్లం జరిగింది దానికి మందు కనుక్కోవాలి కానీ దాని గురించి క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద మీ ప్రతాపం ఏంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానుండి ఇలాంటి చర్యలు ఎక్కువైతున్నాయి అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానుండి ఇలాంటి చర్యలు ఎక్కువైతున్నాయి ఎవరైతే అంటే ఇలాంటి జరిగితే దాన్ని క్వశ్చన్ చేస్తారో వాళ్ళని కేసులు బనాయించడు అక్రమ కేసులు బనాయించడు వాళ్ళని జైలుకి పంపించే ప్రయత్నం చేసుడు కానీ మిగతా వర్గం వాళ్ళు ఏమైనా చేస్తే మాత్రం అలాంటి చర్యలు ఉండేవి అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల లబ్ధి కోసమా లేకపోతే ఇది ముస్లిం సంతుష్టీకరణ అని అంటున్నాం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటున్నాం స్వయంగా విద్యాశాఖ మంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారు కదా మరి దీని మీద ఎందుకు స్పందించాడు ఇప్పటి వరకు స్పందించాలి కదా ఇలాంటి అంటే మతపరమైనటువంటి యాక్టివిటీస్ అంటే నిన్నటి స్కూల్లో అంటే 90% ఓన్లీ ముస్లింలే ఉంటారు కాబట్టి ఆ విధంగా మేము పెట్టిస్తా ఉన్నాం డైలీ ఇలానే పెట్టిస్తున్నాం అని చెప్పి టీచర్ చెప్పారు కదా అంటే టీచర్స్ లో మొత్తం ముస్లిం టీచర్సే ఉన్నారా వాళ్ళ హిందూ టీచర్స్ కూడా ఉన్నారు అందరూ హిందూ సమాజం సంబంధించి మాక్సిమం ముస్లిం టీచర్లే ఉన్నట్టున్నారన్న అక్కడ మాక్సిమం అంటే హిందూ సంబంధించిన వాళ్ళు మాకు కనవలేదు ఆమె డైరెక్ట్ అంటే పెట్టిస్తామని చెప్పేసి అంటారు టర్మినేట్ చేసామని చెప్పేసి సక్సెస్ స్కూల్స్ వాళ్ళు ఆమె టర్మినేట్ చేసామన్నారు అసలు దీని వెనకాల ఏం జరుగుతుందని తెలియాలంటే దానికి విచారణ జరగాలి కదా అవునవును అంటే ఇప్పుడు మనం మెడికల్ కాలేజీల కేంద్రంగా కూడా డాక్టర్లు చదివిన ఒక నెట్వర్క్ ని బిల్డప్ చేసి అరే వేరే సంస్థలతో అంటే రాడికల్ సంస్థలతోని ముస్లిం రాడికల్ సంస్థలతోని ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ సంస్థలతోని వాళ్ళకు ఆయనకు సంబంధాలు ఉన్నాయి మరి ఇక్కడ కూడా ఏమన్నా అలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు కావచ్చు విచారణ జరుగుతాయి కదా తెలిసేది ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటారు కదా వీళ్ళు దీని స్కూళ్ళలో కూడా ఇట్లా మాట్లాడుతున్నారు ఇవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అంటే నిజమే ఎవరి అరే ఇప్పుడు మెడికల్ కాలేజీలలో తర్వాత మంచి మంచి ఇన్స్టిట్యూషన్లలో కూడా చదువు చెప్పేటోళ్ళు తర్వాత వైద్యం చేసేటోళ్ళు కూడా అలాంటి నెట్వర్క్స్ తో సంబంధం ఉన్నది ఇప్పుడు నేను చెప్పిన మైనార్టీ గురుకులకు ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన పేరుతో ఇది రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది అంత మత జాడ్యం ఎందుకు మత చాందస్వారం ఎందుకు మనకు అందుకే అంటున్నాం మేము దీని విచారణ జరగాలి దీన్ని వదిలిపెట్టద్దు అంటున్నాం మేము ఎందుకంటే దీని వెనకాల ఇంకెంత పెట్టిన నెట్వర్క్ నడుస్తుందో అరే వాళ్ళు ఏమన్నారు అంత ముందుకు దీనిలో మొత్తం మహిళలను రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి చాలా అంటే ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది మొన్న మహిళలు అరెస్ట్ అయ్యారు అట్లా మరి ఇక్కడ ఏమైనా నెట్వర్క్ నడుస్తున్నదేమో చిన్నపిల్లల మైండ్స్ లోపల ఇట్లాంటివి నింపితే ఏందన్నట్టు పొద్దున వాడు దేశానికి వ్యతిరేకంగా పనిచేయన్నా అందుకోసమనే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీని స్పందించాలి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డైరెక్టర్ ఉన్నటువంటి నవీన్ నికోలస్ గారు దీని స్పందించాలి వెంటనే ఆ స్కూల్స్ ఎక్కడున్నాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అది గుర్తింపు అన్నింటి రద్దు చేసి దాని మీద ఒక సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది ఇది ఎంతవరకు శ్రేయస్కరం కాదు ఇలాంటి జరిగితే మేము కూడా ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఇట్లా ఇప్పుడు ఓన్లీ ఆ పాత బస్తీలో సక్సెస్ స్కూల్లో ఈ విధంగా జరిగిందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు అంటే ఇతర సక్సెస్ స్కూల్లో కూడా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా జరగబోతుందన్న అంటే వాళ్ళతో కూడా మాట్లాడే అసలు అక్కడ ఏం జరుగుతుంది పిల్లల్ని కనుక్కోవడం అంటే ఏమైనా చేశారని మళ్ళీ నిన్న వేరే కడికి మమ్మల్ని అరెస్ట్ అక్కడికి వస్తే అరెస్ట్ చేసి స్టేషన్ పంపించు కదా అరెస్ట్ చేస్తే అంటే పాత బస్ అన్న మీరు గుర్తుపెట్టుకోరు పాత బస్సులో కరెంటు బిల్లుల గురించి అడగడానికి పోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు పాత బస్తీలో డ్యూటీ చేస్తున్నటువంటి పోలీసుల మీద దాడులు చేస్తారు పాత బస్తీలో ట్రాఫిక్ సంబంధించిన పోలీసుల మీద దాడి చేస్తారు అంటే పాత బస్తీ అనేది హైదరాబాద్ లో ఉన్నది హైదరాబాద్ అనేది ఇండియాలో లేదా భారతదేశం లేదా పాకిస్తాన్ లో ఉన్నదా వాళ్ళకి జాగిరా అదేమన్నా ఏంటి ఎందుకు కట్టరు ఎందుకు పన్నులు కట్టరు ఎందుకు ప్రజాస్వామ్య విధంగా నడుచుకోరు ఎందుకు భారత రాజ్యాంగానికి లోబడి వాళ్ళు ప్రవర్తించరు వాళ్ళకి ప్రత్యేక అధికారాలు ఏమైనా ఉన్నాయా పోలీసులు వాళ్ళే దాడి చేశారు మేము పోలేమన్నట్టుగా చెప్తున్నారంటే మరి గవర్నమెంట్ ఎందుకు వాళ్ళకి పూర్తి అధికారాలు ఇస్తలేదు గతంలో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ పోలీసులు అక్కడ పనిచేశారు కదా పనిచేసి అప్పుడు ఎవరైతే వ్యతిరేకం పనిచేసారో వాళ్ళు తోలు తీసిరు కదా అంటే వాళ్ళ పూర్తి స్వేచ్ఛని గవర్నమెంట్ ఇస్తలేదన్నట్టు ఎందుకు ఇస్తలేదు ఇదే సంతుష్టికరణ అని మేము అంటున్నాం
అంటే లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా పెట్టేటువంటి బాధ్యత పోలీసుల చేతిలో ఉంటది. ఇలాంటి చర్యలు జరగకుండా నెట్వర్క్ ఛేదించేటువంటి బాధ్యతలన్నీ కూడా పోలీసుల చేతిలో ఉంటది. అనేక ఉగ్రవాద నెట్వర్క్ ఛేదించాలనే చరిత్ర కూడా పోలీసుల చేతిలోనే ఉన్నది. అంటే వాళ్ళు అంటే ప్రతిభావంతులే, వాళ్ళు దేన్నైనా చేయించగలుగుతారు. కాకపోతే వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంలో ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టశాతం హోంశాఖ కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది కదా. అరే విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి కూడా ఆయనే. అంటే రెండింటిని కంట్రోల్ చేసేది ముఖ్యమంత్రి గారే. అవును. మరి మేము అంటున్నాను రేవంత్ వద్దినా అని చెప్పేసి మేము అంటున్నాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువగా ఈ గుళ్ళపైన దాడులు జరగడం, లేకపోతే హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళపైన దాడులు జరగడం ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి. అంటే ముస్లిమ్స్ దాడి చేశారని చెప్పేసి మొన్న కూడా ఒక ఆటో వెనక కొటేషన్ రాశాడని చెప్పేసి ఒక పోలీసు డైరెక్ట్ గా బెదిరించడం, ఇటువంటి బాగా రిపీట్ అవుతా ఉన్నాయి. ఎందుకు అసలు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి రిపీట్ అవుతా ఉన్నా, వాళ్ళు ఎందుకు వీటి పట్ల ఎందుకు ఎక్కువ రియాక్ట్ కాలేకపోతున్నారన్న? అసలు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ ఓన్ పార్టీ మా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నాము. ఇదే సంతుష్టీకరణతోని అంటే ఓట్ బ్యాంక్ గంప గుత్తగా పడుతుంది, ఇక్కడ ఒక 20% అనేది గంప గుత్తది, వేరే పార్టీలకు పోవు అని చెప్పేసి మరి వీళ్ళు అనుకుంటున్నారేమో. మా ప్రభుత్వం వచ్చింది కదా మమ్మల్ని ఏం చేయాలని చెప్పేసి మనం నిన్న తర్వాత సోషల్ మీడియా చాలా వీడియోలు చూస్తున్నాము. ఒక ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే నేను మొత్తం ట్రాఫిక్ మొత్తం ఇక్కడ ఆపేస్తా, మీరు ఏం చేస్తారు చేసుకోండి అని చెప్పి పేరుస్తాడు. ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి వేరే హిందువులు ఉన్న దగ్గర పక్క పండు మూసినది పక్కన వాళ్ళు లేకపోతే ఇంకా వేరే FTL లెవెల్ అని చెప్పేసి హైదరాబాద్ ఎక్కడైతే అన్నదో వీళ్ళు కష్టపడి చెమటోకి సంపాదించుకున్న వాళ్ళు ఇల్లు కూడా కొడతారు. ఈ మూసినది పక్కన పాత బస్తీలో పారేటువంటి మూసినది పక్కన ఉన్నటువంటి బస్తీల దగ్గరికి పోయి కూల కొడతామంటే ఎమ్మెల్యేలు వస్తారు, లేదా MIM సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తారు, వీళ్ళని పేరుస్తారు, మొత్తం అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ని పోలీసులను తరిమేస్తారు. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు బలం పెరిగినట్టున్నది. మేము వీళ్ళకు ఓట్ బ్యాంకు కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది, అవి ఏం చెప్తే అది వింటారు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఏమంటున్నామంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు అందరికి సమానంగా వర్తించాలి. నిన్న ఆటో మీద రాసిందని చెప్పేసి ఆయన మీద పోలీసు అత్తాపూర్ పోలీసు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. అక్కడ ఆయన బయటికి పక్కకి తీసి మాట్లాడింది కూడా ముస్లింలే మనకు అర్థమవుతుంది. మరి వాళ్ళకి సంబంధించిన ఆటల మీద లేదా ఇంకా వేరే వర్గాలకు సంబంధించిన ఆటల మీద సేమ్ వాళ్ళకి సంబంధించిన కొటేషన్స్ రాశారు. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు, వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు? అంటే వాళ్ళు దాడులు చేస్తారు, అసలు వ్యక్తులనే నిర్మూలించేంత పని చేస్తారు కాబట్టి భయమా మరి? అంటే మేము అంత సహనశీలము అంటే హిందువులు ఏం చేయరు తీసుకోవాలని చెప్పేసి మీకు వాళ్ళ మీద అంత అక్కస్ అన్నట్ట. మేము అదే అంటున్నాం, విద్యాలయాల లోపల ఇలాంటి కల్చర్ ప్రవేశించడం అనేది అది ఆశించదగ్గది కాదు, మనం దాన్ని ఆమోదించదగ్గది కూడా కాదు. రాజ్యాంగ వ్యతిరేకం అది. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు స్పందించాలి. అలా ఇంకొకటి మొన్న సకలం చెరువుకు సంబంధించి సకలం చెరువులో డైరెక్ట్ చెరువులో అది కట్టిరు ఎవరు వీళ్ళు అసలు అరే నువ్వు చెరువు బయట ఉంటేనే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటావు, లేకపోతే బఫర్ జోన్ లో ఉన్నదంటావు, చెరువు బయట ఉండదని. డైరెక్ట్ చెర్ల కడితే ఏమంటాడు, ఫస్ట్ వాళ్ళ విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి మేము ఆలోచిస్తున్నాం అని చెప్పేసి రంగనాథ్ చెప్పిండు. కానీ ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ హైకోర్టు అయిన తర్వాత పాఠశాల విద్యాశాఖ కళ్ళు తెరిచి అంటది కదా, అసలు అక్కడ పర్మిషన్ లేదు అని చెప్పేసి అంటది. పర్మిషన్ లేని చెప్పేసి అన్నట్టు మనం కూల కొట్టాలి కదా. వీళ్ళు ఏం చేసిరంటే వేరే విద్యా సంస్థలలో చేరినటువంటి విద్యార్థులను తీసుకొని వచ్చి ఆ బిల్డింగ్ లో పెట్టి ఆ బిల్డింగ్ కాపాడుకోవడం కోసము ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారని చెప్పేటువంటి అంటే బయట సమాజానికి చూపించే ప్రయత్నం చేసిర్రు. వేరే దగ్గర సర్టిఫికేట్ ఇస్తారు, వేరే దగ్గర నుంచి అన్ని చేస్తారు, ఇక్కడ విద్యార్థులు ఉంచుతారు. ఇలాంటి అన్ని జరుగుతున్నాయి. కాబట్టి మద్రసాల మీద మైనార్టీ గురుకులాల మీద ఇలాంటి స్కూల్స్ అంటే యాజమాన్యాలు ఆ వర్గానికి చెందినటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి స్కూల్స్ మీద ప్రత్యేక నిఘా ఉండాలి. ఇప్పుడు కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి ఒక నెట్వర్క్ వచ్చి పనిచేస్తున్నది. అంటే స్కూల్స్ ఆ స్కూల్ పేరు నాకు ఐడియా వస్తలేదు, యజూర్ స్కూల్స్ వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల పనిచేస్తున్నాయి. ఆ యజూర్ స్కూల్స్ అని మిగతా ఏవైతే ఈ వర్గానికి చెందినటువంటి మేనేజ్మెంట్స్ నడిపిస్తున్నాయో వాటి మీద ప్రత్యేక నిఘా పెట్టాలి. వాటిలలో కావాలనే వీళ్ళు చిన్నపిల్లల మైండ్స్ లోపల ఇలాంటి భావజాలను నూరిపోస్తున్నారు.
కాబట్టి ఇది ఎంతమంది శ్రేయస్కరం కాదు, వీటిని నిఘా పెంచాలి. ఇప్పుడు ఎవరైతే ఎవరు సస్పెండ్ చేయడం కాదు, అవును, అరెస్ట్ చేసి విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, లేకపోతే ఇలాంటి వాటికి అదుపు లేకుండా పోతుంది. అవుట్ ఎస్ అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్. ఇది ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే, అక్కడ స్కూల్కి వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేస్తే 90% అటు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే టీచర్స్ కూడా 90% వీళ్ళే ఉన్నారు కాబట్టి మేము ఆ విధంగా పెట్టిస్తాము. కొత్తగా మేము ఏదైతే దీనికి సంబంధించి హోంవర్క్ సంబంధించి మేము కొత్తగా ఏమి ఇవ్వట్లేదు, ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతా ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట. నిజంగా ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఎందుకంటే మతాలను గౌరవించవచ్చు, స్వీకరించే హక్కు ఉంది, ఇష్టమైనటువంటి మతాలను ఏదైనా ఏ మతానైనా మనం స్వీకరించేటువంటి హక్కు ఉంది. కానీ ఈ విద్యా సంస్థల్లో మతపరమైనటువంటి బోధనలకు ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమే. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఆ ముస్లిం సంబంధించిన టీచర్ కావచ్చు, లేకపోతే ఈ సక్సెస్ స్కూల్ ఎన్ని ఉన్నాయో ఆ స్కూళ్ళలో మరి అసలు ఏం జరుగుతుంది, నిజంగా మతపరమైన బోధనలు జరుగుతూ ఉన్నాయా, ఎందుకు హిందూ సంబంధించినటువంటి పిల్లలపైన ఇటువంటి ఎందుకు ఈ కల్మా సంబంధించి ఈ ఫతే చదవాలని చెప్పి ఎందుకు ఈ విధంగా హోంవర్క్స్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అసలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారా, అసలు ఏం జరుగుతుందని చెప్పి పూర్తిగా అవన్నీ డీటెయిల్స్ కూడా తీసి దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా కఠినంగా వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే అది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి. దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా నేను రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. బండి సంజయ్ ఏమంటాడో ఒకసారి విందాం. హిందూ విద్యార్థులకు బొట్టు, బీజేపీ అధికారంలోకి వస్తే పక్కాగా అమలు, కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ సైబాబాద్లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో హిందూ విద్యార్థులకు కల్మా సురాఫతే చదవాలని హోంవర్క్ ఇచ్చారని వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పాటించేలా చర్యలు తీసుకుంటామని గురువారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కల్మా సురా ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సక్సెస్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఈ ఘటనపై సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఆటో డ్రైవర్ భరత్ను పోలీసులు మజ్లీస్ నాయకులు వేధింపులకు గురి చేశారు. ఇలాంటి ఘటనలకు చూసినప్పుడల్లా చూసి చూడనట్టు వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భరత్ తన ఆటోపై రాసిన దాంట్లో తప్పేముందన్నారు. హిందువులను కించపరిచేలా ఉర్దూలో ఆటోల్లో గోడలపై రాసుకున్న వాళ్ళపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. మస్లీస్ వాళ్లకు న్యాయం, భరత్కు మరో న్యాయం అని చెప్పేసి నిలదీసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నిజంగా దీనికి సంబంధించి కల్మా విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదైతే స్కూళ్ళు అది ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, కళాశాలలు కావచ్చు, వీటికి సంబంధించి అది ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరైతే దీనికి సంబంధించి కావాలని ఎప్పటి నుంచో పిల్లలకి మతపరమైనటువంటి రుద్దేటువంటి ప్రక్రియ జరుగుతుంది, అందులోపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఓన్లీ అదొకటే స్కూల్లో అవుతుందా, లేకపోతే అన్ని స్కూళ్ళలోనే ఈ విధంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా పోలీసులు కొంచెం ఆ విచారణలో తేల్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.